ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, దాదాపుగా 10 రోజులైపోయింది వీడియోలు చేసి. దానికి కారణం బాబాగారి అనుగ్రహంతో కాశీ, ప్రయాగ, అయోధ్య, నైమిషారణ్యం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క హిందువు కూడా జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారైనా చూడాలని భావించే, తప్పించే పుణ్యక్షేత్రాలు. సరే, అందరిలాగే నా మనసులో కూడా ఈ క్షేత్రాలను దర్శించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత అది మరింత బలపడినా, బాబాగారి మార్గంలో ప్రయాణం చేయడం మొదలుపెట్టిన తర్వాత గురుభక్తి యొక్క విశిష్టత, గురుభక్తిలోని గొప్పతనం అనుభూతి చెందిన తర్వాత ఆ కోరిక సన్నగిల్లిపోయింది. కాశీ చూడాలనే కోరిక లేదా ఇతర పుణ్యక్షేత్రాలు చూడాలనే కోరిక బాగా సన్నగిల్లిపడిపోయింది. అయినా ఎక్కడో ఒక మూల మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అన్నట్టుగానే మనిషి పుట్టినవాడు కాశీని చూడాలి అని శాస్త్రాలు, ఎందరో సత్పురుషులు, పురాణాలు చెప్పాయి. కాబట్టి ఆ కోరిక కొంత ఉన్నమాట నిజమే, కానీ ఆ కోరిక తీవ్రత లేదు. చూడాలి చూడాలి, ఎప్పుడు చూడకుండానే పోతానేమో, అలాంటి తీవ్రత ఏం లేదు. అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చూద్దాం, ఒకవేళ అవకాశం లేకపోతే పర్లేదు అన్న స్థాయికి ఆ కోరిక దిగిపోయింది. సరిగ్గా అటువంటి మానసిక పరిస్థితి ఉన్నప్పుడే సాయినాథుల వారు మన గత కోరికలను, ఇష్టాలను నెరవేరుస్తూ ఉంటారు. కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు తీర్చరు. ఆ కోరిక మీద వైరాగ్యం వచ్చి ఆ కోరిక ఇక అక్కర్లేదు అనుకున్నప్పుడు తీరుస్తారు. దానికి కారణం ముందు కోరికలు ఉండకూడదు అనేది వారు మనకు తెలియచెప్పే జ్ఞానం. మరి అటువంటప్పుడు తర్వాత ఎందుకు తీరుస్తారు అని అంటే, కోరికలు ఉండకూడదనే జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకొని ఆచరిస్తున్నావు కదా, నీలో బలమైన కోరిక తగ్గిపోయింది కదా. అయినా ఎక్కడో సూక్ష్మంగా ఉంది. ఇప్పుడు తీర్చుకోవడం వల్ల వచ్చే కష్టం, నష్టమేం లేదు. కోరిక తీవ్రతలు పనికిరావు ఎప్పుడు కూడా. ఏదైనా కోరిక ఉండడంలో తప్పులేదేమో, కానీ అది తీరాలి అని బలమైన కోరికగా మారి అది లేకపోతే ఇంకా జీవితమే లేదన్నట్టుగా ఉండే స్థితులు మంచివి కావు. అది భౌతికానికి మంచిది కాదు, ఆధ్యాత్మికానికి మంచిది కాదు. కనుక గురువు ముందు మనస్సును స్థిమితపరుస్తాడు. తన బోధనల ద్వారా, తన అనుభవాలు, తనిచ్చే అనుభవాల ద్వారా స్థిమితపరుస్తాడు, నిశ్చల స్థితి ఇస్తాడు. ఆ స్థితి వచ్చిన తర్వాత నీ కోరికలు తీరుస్తాడు. అప్పుడు కోరిక తీరినా తీరిందనే సంబరం ఉండదు, తీరకపోయినా తీరలేదే అనే స్థితి ఎలాగూ ఉండదు. అంతేకాదు, కొత్త కోరికలు పుట్టుకరాని ఒక నిశ్చల స్థితికి నువ్వు చేరి ఉంటావు. కాబట్టి అయినా నీ కోరిక అనేది ఒకటి మిగిలిపోయింది. కాబట్టి నిన్ను అసంతృప్తితో ఉంచకుండా సంపూర్ణం చేసి, నీ మనస్సును సంపూర్ణం చేసి, నీ జీవితాన్ని సంపూర్ణం చేసి నిన్ను పంపించడం ఆయనకి ఇష్టం. అందులో భాగంగానే ఈ యాత్రలు పెట్టించాడు. అది కూడా ట్రైన్లో ప్రయాణం చేసి వెళ్తే కష్టపడతాడేమో, తన భక్తుడు సుకుమారంగా తయారయ్యాడు ఈ మధ్య వాడు. అందుకని విమానంలో, గగనయానంలో తీసుకెళ్ళి వాడికి సులభ దర్శనం ప్రసాదిస్తాను అని చెప్పి
దీక్షిత్ గారిని విమానంలో తీసుకెళ్తానన్నట్టుగా నన్ను కూడా కాశీయాత్రకు విమానంలో తీసుకెళ్ళాడు. అయితే ఈ కాశీయాత్రకు ముందు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అది ఎందుకు జరిగింది, అప్పుడే ఎందుకు జరిగింది తెలీదు, అంత జ్ఞానం నాకు లేదు. సరిగ్గా నెల రోజుల ముందు, అంటే రేపు 16వ తారీఖు, పోయిన నెల 16వ తారీఖున నేను నెల్లూరులో చెన్నూరులో సత్సంగానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో నా అతి ఉత్సాహం వల్ల, నా వయస్సును నేను గుర్తించకుండా ప్రవర్తించటం వల్ల కాలుకు ఒక చిన్న దెబ్బ తగిలింది. ఎప్పుడు చెప్పినట్టుగానే నాకు చిన్న దెబ్బ కాస్త పెద్ద దెబ్బగా మారి ఆ తర్వాత ఎప్పుడో తగ్గుతుంది తప్ప అందరి తగ్గినట్టుగా తగ్గదు వెంటనే. అది నా శరీర లక్షణం, పూర్వజన్మ కర్మల ఫలితంగా నాకు లభించిన శరీర అల్పత్వం అనాలో దారుఢ్యం అనాలో. తమాషగా అంటే దారుఢ్యం, నిజం చెప్పాలంటే అల్పత్వం, బలహీనత, శరీరం బలహీనత. చిన్నప్పటి నుంచి నాకు అనుభవమే. ఏదైనా అందరికీ 2 రోజులు తగ్గేది నాకు 2 వారాలు పడుతుంది, అందరికీ 2 వారాలు పట్టేది నాకు 2 నెలలు పడుతుంది, అలా ఉంటుంది. ఆ చిన్న దెబ్బ కాస్త చాలా పెద్దదైపోయింది నెమ్మదిగా. నాకు తెలుసు అవుతుందని కూడా. మిగతా వాళ్ళందరూ చూశారు, భయపడ్డారు. ఆ దెబ్బ తగిలి వచ్చినటువంటి తర్వాత 15 రోజుల వరకు మందులు వాడడం జరిగింది. మందులు వాడుతూ ఉంటే అది పెరుగుతుందే తప్ప తగ్గలేదు, అదంతే. అది కూడా తెలుసు నాకు. కానీ మామూలు సమయంలో అయితే భయపడను, చక్కగా మందులు వాడుతూ దాని మానాన తగ్గినప్పుడు తగ్గుతుందిలే అనుకుంటాను. కానీ పోయిన నెల 28 నుంచి రాజమండ్రిలో 3 రోజుల సత్సంగ కార్యక్రమం వెళ్ళాలి. అప్పటికి కాలు బాగా తీవ్రంగా వాపు వచ్చేసింది. కర్నూలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, దిండ్లు పెట్టుకొని కాలు పైకి పెట్టుకొని పడుకోవాలి, నడవకూడదు అనేది వారి యొక్క సలహా. మరి వేమగిరిలో సత్సంగం ఎలాగా, వేమగిరి మాస్టర్ గారికి నాకు చాలా పెద్ద అనుబంధం. అలాగే నా సోదరులు సాయితత్వ ప్రచారకులు అందరూ వస్తారు. అలాగే అక్కడ నన్ను ప్రేమించే, నేను ప్రేమించే సాయి భక్తులు చాలామంది ఉంటారు. అప్పారావు గారు లాంటి వారు. వారందరినీ చూసే అవకాశం కోల్పోతాను కనుక వెళ్ళాలనే తాపన నాకు కూడా ఉంది. అలాగే నేను రాలేను అంటే వేమగిరి మాస్టర్ గారు ముందు చాలా చాలా బాధపడతారు. ఆయనను అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళవలసిన కార్యక్రమం వేమగిరి కార్యక్రమం. ఎక్కడికి వెళ్ళకూడదు అనేది డాక్టర్ గారి సలహా. పోనీ ఏమైనా దగ్గరి ప్రయాణం అంటే కాదు, 12 గంటల ప్రయాణం, అది కూడా బస్సు ప్రయాణమే చేయాలి. రైల్వే స్టేషన్లో వెళ్దామంటే స్టేషన్లో నడక చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు అసలు నడవద్దన్నారు. బస్సులో వెళ్దామంటే మరి కొన్ని ప్రాబ్లమ్స్. ఇలా ఉంది పరిస్థితి. ఇటువంటి వెనక నొయ్యి ముందు గొయ్యి అనే పరిస్థితుల్లో సాయి భక్తులందరూ చేసే పని నేను చేస్తాను. బాబాగారి పాదాల దగ్గర చీటీలు వేశాను. వేసి నేను తీస్తే ఎలాగా, మనకంటే ముందు ఇంట్లో మన కుటుంబ సభ్యులకు భయము బాధ ఎక్కువగా ఉంటుంది మన అనారోగ్య సమయంలో బయటికి వెళ్తామంటే. కాబట్టి వాళ్ళ ద్వారానే చీటీ తీపిస్తే బాగుంటుందని మా ధర్మపత్ని చేత చీటీ తీపిస్తే బాబాగారు వెళ్ళమని ఆదేశించారు. పాపం ఆమె సాయి భక్తురాలు కాబట్టి ఏం చేస్తుంది, బాబాగారు వెళ్ళమన్నాక ఏమీ మాట్లాడకుండా ఆమె టికెట్లు రిజర్వేషన్ చేసింది బస్సుకి, స్లీపర్కి. నంద్యాల వెళ్ళి కర్నూలు వెళ్ళి ఎక్కేట్టుగా. ఆత్మకూరు నుంచి కర్నూలు 70 కిలోమీటర్లు. అక్కడ వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకొని అక్కడే బస్సు ఎక్కేట్టుగా ప్లాన్ చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రికి 12 గంటల ప్రయాణం. అలా నా ప్రయాణం సాగింది. రాజమండ్రి వెళ్ళడం జరిగింది. వెళ్ళానే కానీ కాలు ఏమీ సహకరించేట్టుగా లేదు. ప్రయాణం వల్ల కాలు మరింత వాపు ఎక్కువైంది.
ఆ 2 రోజుల కార్యక్రమంలో మూడో రోజు ఉండలేకపోయాను అనుకోండి. కాశీయాత్ర 4వ తారీఖు నుంచే వెళ్ళాలి కాబట్టి ఒకరోజు ముందుగానే వచ్చేసాను. అలా రావడం నాకు ఇష్టం ఉండదు, పూర్తిగా ఉండి రావడం ఇష్టం. కానీ తప్పని పరిస్థితుల్లో వచ్చేసాను. 2 రోజులు కూడా నా నడక చాలా ఇబ్బందిగా సాగింది. ఒక మనిషి సహకారం లేకుండా నడవలేని పరిస్థితి. ఒక కుర్చీ మీద దిండు పెట్టుకొని ఆ దిండు మీద కాలు పెట్టుకొని ఉంటే అంతంత మాత్రంగా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2 రోజులు పూర్తిగా సత్సంగాల్లో కూర్చొని నాకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాననే సంతృప్తితో తిరిగి 1వ తారీఖు రాత్రి బయలుదేరి 2వ తారీఖు ఉదయం నంద్యాలలో దిగాను. అక్కడ దిగేసరికి అది మర్చిపోయాను. ఆ 2 రోజులు ఒక మనిషి సహకారం లేకుండా నడవలేని నేను ఆ రోజు రాత్రి 2:30కు బస్సు దిగుతూ బస్సు ఆపినప్పుడు దిగిన సందర్భంలో నేను గమనించింది ఏంటంటే నా కాలు కాస్త ఫ్రీగా కదులుతూ ఉంది. మూమెంట్ బాగుంది, ఇబ్బంది లేకుండా ఉంది అనిపించింది. బాబాగారు ఏదో మిరాకిల్ చేశారు అని, వారి అనుగ్రహం ప్రసరించింది అని. ఈ అనుగ్రహం ప్రసరించడానికి దాదాపు ఒక 4 కారణాలు ఉన్నాయి. ఇందులో 4 సంఘటనలు ఉన్నాయి. 2 వ్యక్తులు ఉన్నారు. గురు అనుగ్రహం ఉంది. ఒక వ్యక్తి సంకల్పం ఉంది. ఒకరు మా అక్బర్ బాషా గారి భార్య నా బాధ చూడలేక వచ్చి నా కాలు పుండు మీద విభూది రాసి దువా చదివింది. వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి దువా చదివారు. ఆ తల్లి ప్రేమకు ధన్యవాదాలు. ఆ తర్వాత మా అక్క వరలక్ష్మి అక్క, మందరపల్లి అక్క వచ్చి ఆమె కూడా విభూది రాసి ప్రార్థన చేసింది బాబాగారిని. ఆ తర్వాత నేను వచ్చేసేటప్పుడు మా అప్పారావు గారు పెద్దలు, మీరు కాలు బాగైపోయి కాశీయాత్ర ప్రశాంతంగా చేయాలని కోరుకుంటున్నానండి అని మనస్ఫూర్తిగా సంకల్పించారు. ఈ ముగ్గురు వ్యక్తుల ఆశీర్వచనం. ఇక 4వది నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను. నేను గుళ్ళోకి వెళ్ళకూడదు అనుకున్నవన్నీ వెళ్ళాను. బాబాగారిని నేను కూడా ప్రార్థన చేశాను. తప్పని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాను. అంతవరకు నా కర్మ నేను అనుభవిస్తాను. అది నా పద్ధతి. బాబా కాశీయాత్రకు వెళ్తున్నాను మీ అనుగ్రహంతో, మీ ఆశీర్వాదంతో. నాతో పాటు 6 మంది వస్తున్నారు. కనుక ఈ 10 రోజులు నాతో ఉండి నాకు సహకరించండి. కర్మఫలాలు ఏమైనా ఉంటే అవి తిరిగి వచ్చిన తర్వాత ప్రసాదించండి. ఇది కూడా మీకు ఇష్టమైతే అనుగ్రహించండి. ఇది నా ప్రార్థన పద్ధతి. ఇది నా కోరిక ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టానుసారంగానే, మీ ఇష్టం ప్రకారంగానే ఆశీర్వదించండి, నడిపించండి అని చెప్తాను. ఆ ప్రార్థన చేసి వచ్చాను. ఈ 4 పనిచేసాయేమో. ఆ రోజు రాత్రి 2:30కు నా కాలు కాస్త ఫ్రీగా అయిపోయింది. 50% రికవరీ అయినట్టు నాకు తెలిసిపోయింది. దాంతో నేను కాశీయాత్ర చేయగలను అనే ధైర్యం వచ్చింది. అంతకుముందు వరకు అటువంటి కాలు కింద పెట్టాలంటే భయపడి పరిస్థితుల్లో నేను ఎలా ఎయిర్పోర్ట్లో నడవాలి, ఫ్లైట్ ఎక్కాలి, మళ్ళీ దిగాలి. యాత్రలంటేనే పూర్తిగా నడకతో కూడి ఉంటుంది. ఎంత గొప్పవాళ్ళైనా సరే, లేదంటే అన్ని చోట్లకి వీల్ చైర్లతో వెళ్ళాలి. అదంతా పెద్ద కష్టమవుతుంది మనతో వచ్చిన వాళ్ళకు అనుకున్నాను. సరే 4వ తారీఖు వచ్చాను. 3వ తారీఖు రెస్ట్ తీసుకున్నాను. 4వ తారీఖు ఉదయం బయలుదేరి శ్రీశైలం వెళ్ళాం. అక్కడ మా సాయి బంధువులు కృష్ణారావు గారు, చంద్రగాల దంపతులు పెద్ద మనసు చేసుకొని, మా అత్తగారి బాధ్యత ఒకటి ఉంది. ఆమె 75 సంవత్సరాలు, కాస్త పేషెంట్. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది అంతే తప్ప, ఆమె పనులంటే కొంతవరకు, చాలా పనులు మనమే చేయాలి. మనిషి లేకుండా ఆమె జీవించడం కష్టం, ఉండడం కష్టం.
మరి అటువంటి ఆమెను ఎవరు ఎక్కడో ఒకటి పెట్టి వెళ్ళాలి. ఎవరు ఉంచుకుంటారు? మామూలు బంధువులు కూడా ఉంచుకోవడానికి ధైర్యం చేయలేరు. వాళ్ళని తప్పుపట్టడం కాదు కానీ కష్టం ఉంచుకోవడం. కానీ మా చంద్రకళ కృష్ణారావు దంపతులు మేము ఉంచుకుంటాం, ఆ అవకాశాన్ని మాకు ఇవ్వండి, ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వండి, వేరే చోట ఉంచవాకండి, పని మనిషికి అప్పచెప్పవాకండి అని బతిమిలాడి ఉంచుకున్నారు. ఇది ఒక రకమైనటువంటి సేవా తత్పరత. ఉంచుకోమంటే ఉంచుకోవడానికి తడబడి ఉంచుకోవడం ఒక రకమైన సేవ, ఉంచుకోమంటే సరే అని సంతోషంగా ఉంచుకోవడం ఒక రకమైనటువంటి సేవ. మేము ఉంచుకుంటాం, ఆ భాగ్యాన్ని మాకివ్వండి అనేది అన్నిటికంటే అత్యుత్తమమైన సేవ. మరి ఆ దంపతులకు ఆ స్థాయి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అదృష్టవంతులు. ఆ విధంగా వారింట్లో అత్తయ్యను ఉంచేసి మధ్యాహ్నం భోజనం చూసుకొని బయలుదేరితే హైదరాబాద్కి వెళ్ళేసరికి సాయంత్రం 6 7 అయింది. మా కోడలు సావిత్రి వాళ్ళ ఇంట్లో దిగాం. అన్న, అక్క, బావ అందరూ అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి పొద్దున్నే క్యాబ్ మాట్లాడుకొని 2 క్యాబులు మాట్లాడుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. నడక ఇంకా మామూలు అయిపోయింది, దాదాపుగా నడక మామూలు అయిపోయింది. కాలు వాపు అలాగే వస్తూ ఉన్నా కానీ నడుస్తుంటే పెద్దగా ఇబ్బంది లేదు, బాధ లేదు, కాలు కింద పెట్టలేని స్థితి లేదు. అయితే ఎయిర్పోర్ట్లో మాకు వచ్చిన నెంబరు 110, మా ప్లాట్ఫామ్ ఫ్లైట్ ఎక్కవలసింది. ఆ 110కి నడవడం చాలా నడవాల్సి వచ్చింది. మధ్యలో మా సులోచనని అరుచుకుంటూ, అంత దూరం నడవాల్సి వస్తుంది, ఏదైనా వెహికల్ మాట్లాడవచ్చు కదా అని. అప్పటికప్పుడు ఏం వెహికల్ మాట్లాడతారు, కొద్దిగా నడవడం కష్టమై ఆ అసంతృప్తిని ఆమె మీద చూపించాను. అన్నీ చెప్పుకోవాలి కదా, ఏదో సాయిదాస్ గారంటే అన్నీ జయించేసిన వాళ్ళు అనుకుంటారు కదా, అదేం లేదు. శరీరానికి బాధ కలిగినప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేసే స్థితిలోనే ఉన్నాడు సాయిదాస్ కూడా అనేది సత్యం. అయితే దాన్ని జయించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా జయించి మన బాధకు, మన కష్టానికి ఫస్ట్ ఎవరైనా కారణభూతులు చేసేది ఎవరినంటే ధర్మపత్నిని, భార్యని బలి చేస్తారు ఫస్ట్ మగవాళ్ళు. భార్యలు కూడా భర్తలను అప్పుడప్పుడు తమ ఇబ్బందులకు కారణమని భావిస్తారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు దీన్ని కూడా దాటాలి. అలా ఎయిర్పోర్ట్లో చాలా దూరం నడిచి, దాదాపు 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ పైన ఉందేమో నడిచి ఫ్లైట్ జర్నీ చేసి వారణాసిలో దిగాం. వారణాసిలో దిగిన తర్వాత వారణాసి ఎయిర్పోర్టు అందచందాలు చూసాం. అది లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు పెట్టారు. నాకు లాల్ బహదూర్ శాస్త్రి గారన్నా, నెహ్రూ గారన్నా, గాంధీ గారన్నా, సుభాష్ చంద్రబోస్ అన్న చాలా ఇష్టం. ఒకప్పుడు గొప్ప దేశభక్తుని, ఇప్పుడు దైవభక్తి వచ్చిన తర్వాత దేశభక్తి కాస్త మరుగున పడిపోయింది. దైవభక్తి వచ్చినప్పుడు దేశభక్తి కాస్త తగ్గుతుంది. ఎందుకంటే దైవానుగ్రహం వల్ల, దైవం ఇచ్చిన జ్ఞానం వల్ల విశ్వమంతా ఒకటిగానే కనిపిస్తుంది. విశ్వంలో ఉన్న సకల జీవుల్లో పరమాత్మ కనిపిస్తాడు. కాబట్టి నా దేశం, నా ప్రజలు, నా వారు అనేది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి దేశభక్తి కూడా కాస్త తగ్గుతుంది. అంత మాత్రం చేత దేశభక్తి ఉండదని కాదు, అంతకుముందు ఉన్న తీవ్రత ఉండదు. జ్ఞానం ద్వారా కాస్త తీవ్రత తగ్గుతుంది. అయినా శాస్త్రి గారంటే నాకు ఇష్టం. గొప్ప వ్యక్తి, మహానుభావుడు, నిస్వార్థ సేవకులు వీళ్ళందరూ కూడా. అటువంటి మహాత్ములను పేరు తలుచుకున్న జన్మధన్యం. ఈనాటి రాజకీయాల్ని ఆ నాయకులతో పోల్చుకుంటే బాధేస్తుంది. ఈ జీవితం వ్యర్థమనిపిస్తుంది. వాళ్ళు అంత గొప్పగా జీవించారు. ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు మాత్రమే జీవించగలిగిన స్థాయిలో ఆనాటి రాజకీయ నాయకులు కూడా జీవించారు. రాజకీయం అనే పదానికి
అర్థం మార్చిపడేసి రాజకీయం కూడా ఒక ఆధ్యాత్మికే, ఒక పవిత్రమైంది అన్న స్థాయిలో ఆనాటి రాజకీయ నాయకులు జీవించారు. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుందాం, ఆ నాయకులు మళ్ళీ పుట్టాలని కోరుకుందాం. అక్కడి నుంచి వెహికల్లో మా హరిహరరావు గారి పుణ్యమాని వారి సత్రంలో 2 రూములు ఇప్పించారు. అక్కడికి వెళ్ళి చక్కగా రూమ్ తీసుకున్నాం, తయారయ్యాం. మధ్యాహ్నం భోజనం చేసాం చక్కగా. నాకు బ్రాహ్మణకరమైన సత్రంలో భోజనం చాలా ఇష్టం. చాలా ప్రేమగా పెడతారు, చాలా సంతోషంగా పెడతారు. షిరిడీలో ఆ అనుభవం నాకుంది కాబట్టి కాశీలో కూడా ఆ విధంగానే కడుపు నిండా భోజనం చేసి సాయంత్రం విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాం. అయితే ఇక్కడ ఇంకొక మహిమ జరిగింది, ఇంకొక మిరాకిల్. వారి సత్రం వెతికే ప్రయత్నంలో మెయిన్ రోడ్డు మీద దించారు. అక్కడి నుంచి సందుల్లో ఆ సత్రానికి దారికి వెళ్ళేటప్పుడు బాగా తిరిగి కాస్త కష్టపడ్డాం. కాశీ సందులన్నీ ఘాట్లో దగ్గర ఉండే సత్రాలు సందులు ఎంత ఇరుగ్గా ఉంటాయో వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. మామూలు నడకడం కూడా చాలా కష్టం, అన్నీ బండలు పరిచి ఉంటారు. నాలాంటి కుంటి కూడా అసలు నడవలేడు. అయినా కుంటితనం సగం తగ్గింది కదా, కొద్దిగా బాగానే నడుస్తున్నాను. కానీ ఆ సందుల్లో ఆ రాళ్ళలో నడవడం కష్టమవుతుంది, కాలు పెట్టడం కష్టమవుతుంది. పెట్టరాని చోట పెడితే మళ్ళీ కాలు బెనికిపోయి అసలుకే ప్రమాదం వస్తుందని భయం వేస్తుంది. అలాంటి చోట నడుస్తూ ఉన్నప్పుడు బాగా ఎక్కువసేపు తిరిగేసరికి ఎక్కడైతే ఎక్కువసేపు నడిస్తే కాలు పట్టుకుపోయి ఇక నడవలేను, కూర్చో అబ్బాయి అని నాకు సంకేతాలు ఇస్తుందో అక్కడ ఒక్కసారి పట్టుకోమని చెప్పేసి అని ఆ పట్టుకోవడం క్లియర్ అయిపోయి కాలంతా సాఫీ అయిపోయింది. అంటే ఇక కాలు ఎంతసేపు నడిచినా ఇబ్బంది పెట్టని స్థితికి వచ్చేసింది. ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు బస్సులోంచి దిగేటప్పుడు 50%, ఇక్కడ కాశీలో నడిచేటప్పుడు మిగతా 25-30% క్లియర్ అయిపోయింది. ఇక కాలు వాపు మాత్రమే కొద్దిగా కనిపిస్తుంది. నాకు అప్పుడే అర్థమైంది ఏదో జరుగుతుంది, ఈ నడక వల్ల నా కాలు బాగుపట్టేట్టుంది. ముందేమనుకున్నామంటే ఇంత కాలు వాపులో, ఇంత బాధలో, నొప్పిలో వెళ్తే అది మరింత పెరిగి పెద్దదై తీవ్రమై మనకు ఇంకా సమస్య అవుతుందేమో, యాత్ర ఇబ్బందిగా మారిపోతుందేమో, మధ్యలోనే అయిపోవాల్సి వస్తుందేమో అనుకున్నది కాస్త ఆ నడక వల్ల కాలు బాగుపడిపోతుంది. బాగుపడడానికే బాబాగారు ఈ నడకను నాకు ప్రసాదించారు అనేది అప్పుడు అర్థమైంది. అలా కాలు చాలా వరకు ఇంకొక స్టెప్పు పైకి వెళ్ళి తగ్గిపోయింది. అక్కడి నుంచి సాయంత్రం పూట విశ్వనాథ దర్శనానికి వెళ్ళాం. ఆ వెళ్ళే సమయంలో దాదాపుగా వెళ్ళడానికి 2 కిలోమీటర్ల పైన నడవాల్సి వచ్చింది. నడిచేసాను హ్యాపీగా అందరితో సమానంగా. పావు గంటలో విశ్వనాథ స్వామి దర్శనం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి నడుచుకుంటూనే వచ్చాం మరొక 2-3 కిలోమీటర్లు. ఇలా ఆ రోజు ఒక 5 కిలోమీటర్లు నడిచానేమో. రాజమండ్రిలో కాలు కింద పెట్టడానికి అవకాశం లేని వాడిని, ఒక మనిషి సహకారం లేకుండా 2 అడుగులు వేయలేని వాడిని, ఎవరి సహకారం లేకుండా కాశీ సందుల్లో 5 కిలోమీటర్లు నడిపించారు బాబాగారు. నమ్మకంతో, విశ్వాసంతో గురువు మీద భారం వేసి ముందుకు వెళ్తే ప్రమాదాలు కూడా ప్రమోదాలుగా ఎలా మారతాయో మరొకసారి అనుభవంలోకి ఇచ్చారు సాయినాథుల వారు. చికాగో నగరానికి వెళ్ళే సమయంలో అక్కడ -డిగ్రీలు ఉండి చలి భరించలేము, వెళ్ళలేము అనుకున్న సందర్భంలో ధైర్యం చేసి చికాగో వెళ్ళడానికి నిర్ణయించుకోగానే అక్కడ వాతావరణం కాస్త మార్చేసి -10-20 ఉండేది కాస్త 10 డిగ్రీస్లకు తీసుకొచ్చి హ్యాపీగా చికాగో నగరంలో విహరించే ఏర్పాటు చేశారు. అనేక వేసవికాల సందర్భాల్లో కూడా సత్సంగాలకు వెళ్ళేటప్పుడు వేసవికాలంలో మేఘాలను సృష్టించి వర్షాలు కురిపించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా గురు అనుగ్రహంతో విశ్వనాథ స్వామి దర్శనంతో నా కాలు
పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుంది. ఆ మరుసటి రోజు 9:30కి వందే భారత్లో అయోధ్య బయలుదేరి వెళ్ళాం. అందరం అయోధ్యలో దిగి అతి కష్టం మీద అక్కడ కూడా సందులు గొంతులు తిరిగి మేము రిజర్వేషన్ చేసుకున్నటువంటి లాడ్జికి వెళ్ళి రూమ్ తీసుకొని ఆ రోజు సాయంత్రం మళ్ళీ శ్రీరామచంద్రుని దర్శనానికి కూడా సుమారు 5-6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సత్రం దగ్గర నుంచి రామమందిరానికి నడుచుకుంటూనే వెళ్ళాం. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా చాలా వరకు నడుచుకుంటూనే వచ్చాం. అలా అనేకమైనటువంటి మెట్లు ఎక్కుతూ స్వామి దర్శనాలు చేసుకొని రోజు 5-6 కిలోమీటర్లు నడుస్తూ అయోధ్య యాత్ర కూడా ముగిసింది. ఆ తర్వాత రోజు సరయూ నదికి వెళ్ళి రామచంద్రమూర్తి శరీరాన్ని ఏ నదిలో అయితే ముంచి అంతర్ధానం అయ్యారో, అవతారం పరిసమాప్తి చేశారో ఆ నదిలో స్నానం చేయాలి. నాకు కొద్దిగా సైనస్ ఉంది. అది పెద్దగా ఇబ్బంది పెట్టదు, కానీ సైనస్ అయితే ఉంది. దానివల్ల ఇప్పుడు శరీరం కాస్త వేడిగా ఉన్నట్టుగా, జ్వరంగా ఉన్నట్టుగా, మళ్ళీ కాసేపు కూల్ అయిపోద్ది, మళ్ళీ కాసేపు జ్వరంగా ఉన్నట్టు ఉంటుంది. ఫ్లెక్సేషన్ అంటారు దాన్ని. వేడి హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటుంది. కొద్దిగా అనీజీగా ఉంటుంది. మైండ్ కాస్త బ్లైండ్గా ఉంటుంది. కొద్దిగా మబ్బుగా మత్తుగా ఉంటుంది. ఈ పార్శ్వం అంతా కూడా కాస్త డల్లుగా ఉంటుంది. సైనస్ ఎఫెక్ట్. పెద్దగా తుమ్ములు రావు, జలుబు ఉండదు, కానీ డల్లుగా ఉంటుంది. నాకున్న సైనస్ ప్రాణాయామం వల్ల, యోగా వల్ల కొంత కంట్రోల్లోనే ఉంటుంది. సరే, దాన్ని అలా ఉంచుకునే జీవనయానం సాగిస్తున్నాను. పెద్దగా దానికి మందులు వాడలేదు. కొంతకాలం హోమియో వాడి వదిలేశాను. ఈ సైనస్కి ఏంటంటే చల్లనీళ్ళు తగలకూడదు కాబట్టి దాదాపు కరోనా వచ్చినప్పటి నుంచి వేడి నీళ్ళే తాగుతున్నాం. ఆ వేడి నీళ్ళు ఒంటికి బాగా సరిపోయాయి. ఒంట్లో ఉన్న కొన్ని రోగాలు కూడా వేడి నీళ్ళ వల్ల మాయమైపోయాయి. కంటిన్యూ చేస్తున్నాం. వేడి నీళ్ళు తాగుతున్నాను, వేడి నీళ్ళ స్నానం చేస్తాను. అంతకుముందు చల్లని స్నానం చేసేవాడిని. కంటిన్యూగా వేడి నీళ్ళ స్నానం, వేడి నీళ్ళు. అసలు చల్లదనం అనేది పూర్తిగా వదిలేసాం. ఈ పరిస్థితుల్లో నది స్నానం చేయాలి. పోనీ కాశీలో ఏమన్నా మన ఆంధ్రలో ఉన్నట్టుందంటే లేదు. నవంబర్, డిసెంబర్లో ఉన్నట్టుగా పూర్తి చలికాలం 10-12 డిగ్రీలతో ఉంది. చాలా చలి ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఆ చలికాలం నదిలో స్నానం చేయాలి. శరీరానికి చల్లనీళ్ళు తగలకూడదు. మరి నది స్నానం చేస్తే మళ్ళీ ఏదన్నా జలుబు, జ్వరం వచ్చేస్తే యాత్ర ఇబ్బంది అవుతుంది. నాతో పాటు అందరూ ఇబ్బంది పడతారు. కానీ మరి నది స్నానం చేయకపోతే ఎట్లా? మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో పవిత్ర నది స్నానాలు చాలా ముఖ్యమని చెప్పారు. చేయకుండా ఉంటే అలాగా? అంత దూరం వెళ్ళి నది స్నానం చేయకుండా వస్తే సరే, బాబా దయతో, బాబా ఇచ్చిన జ్ఞానంతో ఆత్మ పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఈ నది స్నానాలతో అవసరం లేదు అనే జ్ఞానంతో ఉండినా ఎక్కడో మనం విన్నటువంటి మాటలు, ఆ నదుల యొక్క పవిత్రత మన మనసులో ఏదో ఒక 1% అన్న అసంతృప్తికి గురి చేస్తుంది. దానికంటే ముందు సమాజం ఉంటుంది కదా, అయ్యో గంగా స్నానం చేయలేదా, అయ్యో ప్రయాగ స్నానం చేయలేదా అని అంటారు. వెనక్కి వెళ్ళి ఆయన ఏమి సాయి భక్తుడండి, బాబా మీద భారం వేసి మునగాలి కదా, బాబా భక్తుడు అని కూడా అంటారు. ఇవన్నీ ఆలోచించి సరయూ నదిలో స్నానం చేయడానికి ధైర్యం చేసి వెళ్ళాను. స్నానం చేశాను. ఆ తర్వాత ఆ స్నానం ముగిసింది. విజయవంతంగా స్నానం అయితే జరిగిపోయింది. ఇంకా తర్వాత ఏమొస్తుందో తర్వాత చూద్దాం. ఆ మరుసటి రోజు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందిరాలని సైట్ సీయింగ్ కింద చూడడానికి వెళ్ళాం. ముఖ్యమైన మందిరాలు కొన్ని చూపించారు, కానీ అయోధ్యలో ముఖ్యమైన మందిరాలు అనడానికి ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఇల్లు ఒక మందిరమే. అయోధ్యలో ప్రతి ఇల్లు ఒక రామ మందిరమే. ప్రతి ఇంట్లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. గుళ్ళో ఉన్నంత విగ్రహాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో రామాయణ పారాయణం జరుగుతుంటుంది. ప్రతి ఇంట్లో రాముని యొక్క నామస్మరణ జరుగుతుంటుంది. ప్రతి మందిరంలో పూజారులు రామాయణాన్ని, హిందీ రామాయణం సీరియల్ ఉంది కదా, దాన్ని చూస్తూనే బతుకుతారు. ఎక్కడ చూసినా రామాయణ పారాయణం, ఎక్కడ చూసినా రామనామ సంకీర్తన, ఎక్కడ చూసినా రామానంద సాగర్ తీసినటువంటి రామాయణాన్ని చూసేవాళ్ళు. జగమంతా రామమయం అన్నారు కదా, అయోధ్య మొత్తం రామమయమే. నాకు ఆశ్చర్యం వేసింది. అయోధ్య
ఇప్పటి కాలంలో లేదది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాలానికి వెళ్ళిపోయి ఉంది అది. అక్కడి మనుషులు, అక్కడ జీవన విధానం, అక్కడ భక్తి శ్రద్ధలు అంతా కూడా ఆనాటి అయోధ్యని తలపింపచేసిందే కాబట్టి. కానీ ఈనాటి కాలం అక్కడ లేదు. ఆశ్చర్యం, ఇది సాధ్యమా అనిపించింది, కానీ అక్కడ సాధ్యం అనిపించింది. చాలా గొప్ప విషయం. ప్రతి ఇల్లు రామమందిరిగా మార్చుకున్నారు. రాముడు ప్రతి ఒక్కరి ఉదయంలో ఎలా నిలబడిపోయాడో ఒక లవకుశ సినిమా చూసినట్టుగా అనిపించింది అయోధ్యను చూస్తూ ఉంటే. అంత భక్తి, ఒక ఊరంతా అంత భక్తిలో మునిగిపోయి ఉండటం అనేది, ప్రతి ఇల్లు ఒక మందిరంగా మారిపోవడం అనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎన్నో పుణ్యక్షేత్రాలు చూసాం. ఆ పుణ్యక్షేత్రాల్లో ఆ మందిరం చుట్టుపక్కల, మందిరంలో మాత్రమే ఉంటుంది, మళ్ళీ మందిరం చుట్టుపక్కల కూడా మోసం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. 10 రూపాయలు అని చెప్పి 100 రూపాయలు అమ్మేస్తుంటారు. రండి అని చెప్పి తీసుకెళ్ళి ఏదో మంచి మాటలు 4 చెప్పి ఆ తర్వాత మళ్ళీ డబ్బుల కోసమే ప్రయత్నం చేస్తారు. అలాంటివి లేకుండా అయోధ్య కనిపించింది. గొప్పగా ఉంది అయోధ్య. రామ మందిరం కాదు, అక్కడ ఉన్న ప్రజల హృదయాల్లో ఉన్న రామభక్తి గొప్పగా ఉంది. ఆ తర్వాత ఆ రోజు 8వ తారీఖు, 7వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు అయోధ్యలో ఉండి 8వ తారీఖు ఉదయం వెహికల్ మాట్లాడుకొని నైమిషారణ్యం వెళ్ళాం. నైమిషారణ్యంలో మాట్లాడుకున్న రూములు కొద్దిగా అడ్జస్ట్ అవ్వలేదు. అయినా వాళ్ళు వేరే చోట రూములు ఏర్పాటు చేశారు. ఆ రూములు కూడా మేము అక్కడికి మధ్యాహ్నం 1 గంటకి వెళ్తే రూములు 3 గంటలకు ఇస్తామన్నారు. ఈలోగా మా హరియారావు గారి పుణ్యమని అక్కడ కూడా బ్రాహ్మణ కళ్యాణ సత్రానికి వెళ్ళి చక్కగా భోంచేసి సైట్ సీయింగ్ చూసుకొని 6 గంటలకు వస్తే అప్పుడు రూములు ఖాళీ అయ్యాయి. 2 రూములు ఇచ్చారు బయట, వేరే సత్రంలో, వేరే లాడ్జిలో రూములు తీసుకొని ఆ రోజు రెస్ట్ తీసుకొని సైట్ సీయింగ్ అంతా ఆ రోజు చూసుకొని అక్కడ రుద్రకుండు అక్కడ గోమతి నది ప్రవహిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల నాటి వృక్షాలు ఉన్నాయి. ఆ రుద్రకుండ అనేది మునులు తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తారు. బాగుంది వాతావరణం. అక్కడి నుంచి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగే సత్యనారాయణ స్వామి టెంపుల్, జయమని మహాముని, శౌక మహాముని, వ్యాస మహాముని తపస్సు చేసిన ప్రదేశాలు, వేదాలు, ఉపనిషత్తులు రచించబడ్డ ప్రదేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టిన ప్రదేశాలు, ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు జరిపించే మన ఆంధ్ర చేత నిర్మించబడ్డ సత్యనారాయణ స్వామి మందిరం, ఇలా ఆంజనేయ స్వామి మందిరం, చార్ధామ్ మందిరాలు, ఇలా అన్నీ చూసుకొని సాయంత్రానికి మళ్ళీ బ్రాహ్మణ కళ్యాణ సత్రానికి వెళ్ళి రాత్రికి భోజనం చేసి టిఫిన్ చేసుకొని అక్కడి నుంచి రూమ్కి వచ్చి విశ్రమించి మరుసటి రోజు మన ఆంధ్రుల చేత నిర్మించబడ్డ సత్యవ్రతాలు జరిగే ప్రదేశానికి వెళ్ళి, నైమిషారణ్యంలో సత్యవ్రతం పుట్టింది కాబట్టి అక్కడ సత్యవ్రతం చేస్తే బాగుంటుందని మా ధర్మపత్ని నిర్ణయించి 1008 రూపాయలు, 1 రూపాయి కట్టి ఆ వ్రతంలో కూర్చొని వ్రతం చేయించుకున్నాం. దాదాపు రోజు ఒక 100 మంది ఈ వ్రతం చేయించుకునేట్లా కనపడుతుంది. అక్కడే కాకుండా అనేక మందిరాలలో, అనేక ఆశ్రమాల్లో కూడా సత్యవ్రతాలు రోజు జరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడి నుంచి మన రతన్ బాబాజీ వాళ్ళు కట్టినటువంటి సాయిబాబా మందిరానికి వెళ్ళాం. ఆ మందిరం చూసాం. అక్కడ కూడా వ్రతాలు జరుగుతున్నాయి, సత్యవ్రతాలు. అక్కడ పురాణం కృష్ణ భగవాన్ సంబంధించిన భాగవతం ఏదో సత్సంగం కింద జరుగుతుంది, అది కూడా కాసేపు విని అక్కడి నుంచి సైట్ సీయింగ్ కింద మళ్ళీ నైమిషారణ్యంలో వెలిసిన స్వయంభూయినటువంటి ఆంజనేయ స్వామి మందిరం చూసుకున్నాం. బాగుంది ఆంజనేయ స్వామి మందిరం. కొన్ని మందిరాల్లో మనం చేపెట్టి లాగుతుంటారు, ఎక్కువ డబ్బులు వేయమని అంటుంటారు. భయపడాల్సిన అవసరం లేదు, ఉంటే వేయడం, లేకపోతే లేదు, అదేమి ఇబ్బంది ఏం లేదు. అలా అక్కడి నుంచి మళ్ళీ గోమతి నది ప్రవహించే విశాలంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాం. అక్కడి నుంచి పైనుంచి చూస్తే, కట్ట దగ్గర నుంచి చూస్తే నది దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్లు దిగి వెళ్ళాలి. మా అన్నలు, మా ఆవిడ చూసి అబ్బా నీ మెట్లు దిగి ఏం వెళ్తామని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ కాలు బాగులేని వాడిని నేనున్నాను కదా, గురువు అనుగ్రహం ఏంటో చూపించాలి కదా.
అందుకని నేను నడుచుకుంటూ మెట్లు దిగి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి నేను మా పెంటయ్య ఇద్దరం కూడా అక్కడ కొన్ని వీడియో తీసి ఫోటోలు దిగి మళ్ళీ మెట్లు ఎక్కి వచ్చాం. అంటే కాలు బాగున్న వాళ్ళకంటే కాలు బాగోలేని వ్యక్తే ఎక్కువ దూరం నడవగలిగాడు, ఎక్కువ సాహసం చేయగలిగాడు అనేది నిరూపించబడాలని ఈ సాహసం చేశాను. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపహ తమహం వందే పరమానంద మాధవం. భగవంతుని అనుగ్రహం ఉంటే కుంటివాడు కూడా పర్వతాలు దాటుతాడు అన్నదాన్ని సాయినాథుల వారి అనుగ్రహం ఈ యాత్రలో నా విషయంలో నిరూపించబడింది. అలా యాత్ర నైమిషారణ్యం కూడా సంపూర్ణం చేసుకొని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం. రైల్వే స్టేషన్ పేరు పెద్దగా చెప్పలేను, ఒక 50 కిలోమీటర్లు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ రాత్రి 7 గంటలకు వారణాసి ఎక్స్ప్రెస్ ట్రైను ఎక్కాలి. అది 10:30కు వచ్చింది. ఈ మధ్యలో నాకు కాస్త ఒంట్లో జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది, జలుబు వచ్చేసింది, శరీరం బలహీనం అయిపోయింది, నీరసించేసింది. అసలే మామూలుగానే నీరసం, ఇంకేదైనా వస్తే మహానీరసం. ఆరోగ్యం బాగుంటే నా అంతటి వాడు లేడు అన్నట్టుగా ఉండే మానసిక స్థితి. ఇలా ఉంటుంది నా పరిస్థితి. ఇక ఏదో ఇడ్లీ తినేసి ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకున్నాను, డోలో 6 వేసుకున్నాను, ఇంకా లాభం లేదని చెప్పి. రాత్రి 10:30కు ట్రైన్ వచ్చింది, ఎక్కి పడుకున్నాం. పైకి ఎక్కాల్సి వచ్చింది, ఆడవాళ్ళ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. నేను పైకి ఎక్కాల్సి వచ్చింది. కాలు బాగలేకుండానే పైకి ఎక్కడం కాస్త కష్టమైనా ఎక్కాను. మధ్యలో 3-4 సార్లు కిందికి దిగాల్సి వచ్చింది, దిగాను. తెల్లవారుజాము 4 గంటలప్పుడు మెలకు వచ్చినప్పుడు శరీరంలో జ్వరం లక్షణాలు కనిపించాయి. మరుసటి రోజు గంగా స్నానం చేయాలి. అసలే జ్వరం, జలుబు, ఒక పక్క కాలు ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఈ పరిస్థితిలో గంగా స్నానం చేయకపోతే ఎలాగా? మళ్ళీ సమాజం ఉంది కదా, తప్పు పడుతుంది. నన్ను తప్పు పడితే పర్వాలేదు, సాయి భక్తిని తప్పు పడుతుంది, బాబాని తప్పు పడుతుంది. కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా మళ్ళీ ఈ జ్వరంలో ఈ జలుబులో గంగా స్నానం చేస్తే పూర్తిగా పడిపోతాను. ఎందుకంటే నా శరీరం సంగతి నాకు తెలుసు కాబట్టి పూర్తిగా పడిపోతాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల యాత్ర ఇబ్బంది పడుతుంది. పోనీ అంతా కష్టపడి ఏదో రూమ్లో ఉండి కదలకుండా మీరు వెళ్ళిరండి అందామన్నా నాకు వచ్చిన జ్వరం తగ్గడానికి మళ్ళీ 10 రోజులు పడుతుంది. ఏది వచ్చినా తొందర తగ్గదు కదా. మా ఆవిడ అంటూనే ఉంది, బాబోయ్ జ్వరం వచ్చిందా, మీకు ఒక పట్టాన్ని తగ్గదండి ఎలాగా అని భయపడిపోయింది. వీటన్నిటికంటే ముందు గంగా స్నానం ఎలాగని నాకు భయం పట్టుకుంది. ఆలోచించిన ఎన్నిసార్లు ఆలోచించినా ఎంత ఆలోచించినా పరిష్కారం ఏం లేదు. చేస్తే గంగా స్నానం చేయడం, జబ్బు ఎక్కువైపోయి పడిపోవడం. 2 చేయకుండా మానేయడం, నీళ్లు చల్లుకోవడం. మా బావగారు చెప్తున్నారు నీళ్లు చల్లుకొనైనా సరిపోతుంది అని. అప్పుడు చివరికి బాబా కప్ప చెప్తాను బాధ్యత, అంతవరకు నేనే పడతాను కింద మీద, నా అలవాటు. మొదటే ఆయనకి పగ్గాలు ఇచ్చేయడం నాకు అలవాట్లేదు, అది నచ్చదు కూడా. మన ప్రయత్నం మనం చేయాలి, మన బాధలు మనం పడాలి, మన కర్మలు మనం అనుభవించాలి. చాతగానప్పుడు డాక్టర్ పిల్లేలాగా అప్పుడు ప్రార్థన చేయాలి. ఇది నా పద్ధతి, నేను ఎంచుకున్న మార్గం. కాబట్టి ఇంకా చివరికి ఆలోచించడం చేతగాక, నిర్ణయం చేయడం చేతగాక బాబాకి చెప్పాను, బాబా స్నానం చేయిస్తావో మానేస్తావో నీ ఇష్టం, నాకు సంబంధం లేదు అన్నానండి. 2 నిమిషాల్లో జ్వరం పోయింది. జలుబు ఉంది కానీ జ్వరం పోయింది, శరీరం తేలిక పడిపోయింది, అర్థమైపోయింది. గంగలో మునగొచ్చు అని నా శరీరం నాకు సంకేతాలు పంపించింది. ఏం పర్వాలేదు, హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. అలా కాశీకి చేరుకొని ఉదయం 7:30కి వెళ్ళాం. మళ్ళీ గంగ మెట్లన్నీ దిగి, చాలా పెద్ద పెద్ద మెట్లు, అవన్నీ దిగి వెళ్ళి గంగలో మునిగి చక్కగా స్నానం చేసి పడవ ఎక్కి, ఆ పడవ మీద ఘాట్లన్నీ చూపిస్తాను అని పడవవాడంటే సరే అని ఎక్కాం. మేము ఎక్కుతున్నప్పుడే ఒక నాగసాధువు కూడా ఎక్కాడు. ప్రయాణం మధ్యలో ఆయన లేచి మా దగ్గరికి రావడం, నా కళ్ళజోడులు కాస్త కూలింగ్ గ్లాస్ లాగా ఉంటాయి. ఆయనకి నచ్చిందేమో పాపం, నా కూలింగ్ గ్లాస్ తీసి పెట్టేసుకున్నాడు. ఏ మేరాకు దేవ్ అన్నాడు. నాకు
గుండెలో రాయబడింది. ఎందుకంటే ఇవి సైట్ గ్లాసులు, ఇవి లేకపోతే నాకు కనపడవు. కళ్ళజోడు అడిగిందేమో నాకు చదువు, ఆయన అడిగితే ఇచ్చేయాలి కదా. పాపం ముచ్చటపడుతున్నాడు. మరి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? కళ్ళు కనపడవే. అందుకని ఉన్నమాట చెప్పాను, బాబా అవి సైట్ గ్లాసులు, కూలింగ్ గ్లాసులు కావు, కాబట్టి దయచేసి నాకు ఇవ్వండి అన్నాను. నా అఘోరకు దేవ్ అన్నాడు, అఘోర బాబాకు దేవ్ అన్నాడు. మళ్ళీ చెప్పాను, అవి సైట్ గ్లాసులు బాబా, లేకపోతే నాకు కనపడవు అని. దక్షిణ అడిగితే 100 రూపాయలు ఇచ్చాం. మా ఆవిడ తల మీద వేసుకున్న ఎండతో భరించలేక తల మీద వేసుకున్న టవల్ లాక్కొని మీదేసేసుకున్నాడు. నేను ఎందుకో నాకు బాబా సంకల్పం ఇవ్వడం వల్ల మా ఆవిడని అడిగి ఇంకో 500 తీసుకుని ఆయనకి ఇచ్చాను. ఒకసారి ఆయన 500కి వెళ్ళి ఆశ్చర్యంగా చూసి, నాకెందుకు 500 ఇచ్చావు అన్నాడు. నేనేం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు అయ్యాక ఆయన కళ్ళజోడు తీసి నాకు ఆయనే తొడిగి నన్ను కౌగిలించుకొని తూ మేరా బేటారే అని ఆశీర్వదించి పడవ దిగి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు మేము ఇచ్చిన డబ్బులన్నీ నీళ్ళలో పడేసి వెళ్ళిపోయాడు. ఆ పడవ నడిపేవాడు ఆ డబ్బులన్నీ తీసుకొని ఆయనకి ఇవ్వకుండా ఆయన శిష్యులకు ఇచ్చాడనమాట. ఇది ఆ అఘోర గారితో కలిగిన అనుభవం. బాబాగారు ఆ రూపంలో వచ్చి బ్లెస్ చేశాడు అనుకున్నాను. గంగా స్నానం అయిపోయింది ఆ రోజు సాయంత్రం మళ్ళీ గంగమెట్లు ఘాట్లన్నీ దిగి వచ్చి గంగా హారతి చూడడం జరిగింది. గంగా హారతి, గంగా దర్శనం, గంగా స్నానం, గంగా ఘాట్లు, ఆ ఘాట్ల ఒడ్డున ఉన్న మందిర నిర్మాణాలు, ఇవన్నీ చూసినప్పుడు మనిషి పుట్టిన ప్రతివాడు కాశీ నగరాన్ని ఎందుకు చూడాలని అన్నారో అప్పుడు అర్థమైంది. ఏదో ఒక పెద్ద అనుభూతి. రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా విశాలమైన మైదానాలను చూడండి, అనంతమైనటువంటి సముద్రాన్ని చూడండి, ఎత్తైన పర్వతాలను చూడండి, మీ మనస్సు విశాలత్వాన్ని సంతరించుకుంటుంది, ఒక గంభీరతను సంతరించుకుంటుంది, ఒక గొప్ప దివ్యానందానికి లోనవుతుంది అన్నాడు. ఆ విశాలత్వం, ఆ గంభీరత, ఆ అనంతతత్వం ఆ కాశీ నగరంలో ఆ ఘాట్ల ఒడ్డున ఆ గంగా నది దర్శనం వల్ల కలిగాయి అని అనిపించింది. ఆ విధంగా గంగా స్నానం, గంగా హారతులు చూసుకొని మరుసటి రోజు ప్రయాగ యాత్రకి బయలుదేరి వెళ్ళాం. ప్రయాగ యాత్ర వెళ్ళి ఇక ఇబ్బంది లేదు, స్నానాలకి మనసు భయపట్ల. గంగా స్నానం చేసి వచ్చిన తర్వాత జలుబు కూడా తగ్గిపోయింది. సరయూ నది స్నానం చేశాక వచ్చినటువంటి జ్వరము, జలుబు, బాబాను ప్రేయర్ చేశాక జ్వరం తగ్గిపోయింది. గంగా నది స్నానం చేశాక జలుబు కూడా తగ్గిపోయింది. చాలామందికి గంగా స్నానం చేశాక కొంతమందికి జలుబు వచ్చింది, ప్రయాగ స్నానం అయిపోయాక జలుబు వచ్చింది, జ్వరాలు వచ్చాయి, దగ్గులు వచ్చాయి. నాకు ప్రయాగ స్నానం కూడా అయిపోయిన తర్వాత ఉన్నాయి కాస్త పోయి సంపూర్ణమైన ఆరోగ్యంతో కాలు కూడా పూర్తిగా నయమైపోయింది. ప్రయాగ యాత్ర చేసుకొని సాయంత్రం 4 గంటలకు కాశీకి తిరిగి వచ్చి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవ దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాశీ విశాలక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఆ సందుల్లో చాలా ఇబ్బంది పడి చాలా తిరిగి అమ్మవారి దర్శనాన్ని సంపాదించుకొని అమ్మవారికి కృతజ్ఞతలు ప్రార్థన చేసుకొని సకల ప్రాణికోటికి ఎప్పుడు ఆకలి బాధ లేకుండా సకల ప్రాణికోటికి ఆహారం సమృద్ధిగా ప్రసాదించమ్మా అని చెప్పి గంగామాతకు, ప్రయాగమాతకు నమస్కారాలు పెట్టి నా దేశాన్ని ఎప్పుడూ సుభిక్షంగా ఉంచండి, మీ దయ వల్లే మేమందరం కూడా సంతోషంగా జీవిస్తున్నాం, ఆహారం 3 పూట్ల తినగలుగుతున్నాం, సకల ప్రాణికోటి కూడా సుభిక్షంగా ఉందంటే మీ అనుగ్రహమే తల్లి అని ఆ నదీమ తల్లులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకొని తెలిసి కానీ తెలియక కానీ మనసా వాచా కర్మ నదుల విషయంలో, పవిత్ర నదుల విషయంలో కానీ ఏదైనా తప్పు చేస్తే కన్న తల్లిలా ప్రేమించి క్షమించి అనుగ్రహించవలసింది నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ 12వ తారీఖు ఉదయం ఎయిర్పోర్ట్కి వచ్చి మరొకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారిని తలుచుకొని
మరొకసారి ఈ భూమి మీద పుట్టండి అయ్యా, మీలాంటి వారి అవసరం ఈ దేశానికి చాలా ఉంది అని చెప్పుకొని ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకొని అక్కడికి మా డ్రైవర్ కారు తీసుకొని వస్తే ఆ కారులో శ్రీశైలం చేరుకొని రాత్రి 7 గంటలకు 6 గంటలకు చేరుకొని మా చంద్రకళమ్మ కృష్ణారావు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి మళ్ళీ ఆ రాత్రి శ్రీశైలంలో మా స్వగృహంలో నిద్రించి మరుసటి తెల్లవారుజామున మళ్ళీ ఉదయం 6 గంటలకి బయలుదేరి మా సులోచనమ్మని డైరెక్ట్గా స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో దించేసి, ఆమెకు ఆ రోజు 10వ రోజు ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంటికి రావడానికి కూడా అవకాశం లేకుండా స్కూల్లో తీసుకెళ్ళి స్కూల్లో దించి నేను మా అత్తగారు మా ఇంటికి వచ్చి మా డ్రైవరు అబ్దుల్లా పేరు చెప్పడం ఎందుకంటే చాలా సర్వీస్ చేస్తాడు మా అబ్దుల్లా. మమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. మా మనసులో ఉన్న ఆలోచనల్ని తెలుసుకొని చేస్తాడు. ఒక డ్రైవర్లా ఉన్నాడు, సొంత ఇంటి పిల్లవాళ్ళగా సొంత బిడ్డలా ఉంటాడు. బిడ్డలు కూడా అలా ఉండకపోవచ్చు. బిడ్డలు తల్లిదండ్రులకి ఎక్కడ పని చేస్తారు, చేయించుకుంటారు. కానీ మా అబ్దుల్లా మనసులో ఉన్నదాన్ని గ్రహించి చేస్తుంటాడు. అందుకే అతని పేరు చెప్పడానికి ఇంతసేపు ఆపవలసి వచ్చింది. దేవుడిచ్చిన బాబా ఇచ్చిన మరొక మిత్రుడు. ఎన్ని సరుకులు ఎన్ని సామాన్లు అయినా సరే ఒంటి చేత్తో లేపేస్తాడు. భీముల్లా ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు. సామాన్లన్నీ పైకి తెచ్చిపెట్టాడు. ఇంట్లో నీళ్ళు లేకపోతే మళ్ళీ వెళ్ళి 2 బబుల్స్ నీళ్ళు పట్టుకొచ్చి మళ్ళీ పైకి తీసుకొచ్చి పెట్టాడు. చాలా సర్వీస్ చేస్తాడు. అబ్దుల్లా ఉంటే చాలు, ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంటుంది. అలాగా అబ్దుల్లా సహకారాలతో కూడా ఈ యాత్ర సుఖప్రదంగా ముగిసింది. బాబా దయతో మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపః తమహం వందే పరమానంద మాధవం అన్నదాన్ని నా సాయినాథుల వారు, నా గురుదేవులు ఈ కాశీ ప్రయాగ గయ అయోధ్య నైమిషారణ్య యాత్రలో నా చేత అనేక కిలోమీటర్ల దూరం నడిపించడమే కాకుండా కొండలు మెట్టలు కూడా ఎక్కించాడు. ఆ శ్లోకార్థాన్ని నా విషయంలో రుజువు చేశాడు. ఇదంతా కేవలం నా గురుదేవుని అనుగ్రహం వల్ల మాత్రమే జరిగిందని మీకు తెలియచేస్తూ ఈ యాత్రా విశేషాలను ఇంతటితో ముగిస్తున్నాను. సాయిరాం.